నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. ఇండస్ట్రీ అంటే పెట్టుబడులు, ఉత్పత్తులు, లాభాలు మాత్రమే కాదు, ఏ రంగానైనా ఒక పరిశ్రమగా తీర్చిదిద్దవచ్చు. ఈ కారణంగానే సినిమా రంగాన్ని కూడా ఒక ఇండస్ట్రీ అంటూ ఉంటారు. అంత పెద్ద ఎత్తుని కాకపోయినా నాటక రంగంలోనూ ఇండస్ట్రీ ఉంది. రంగస్థలానికి జనం క్రమంగా దూరం అవుతున్న ఈ రోజుల్లోనూ నాటక ప్రియుల్ని థియేటర్ వైపు ఆకర్షిస్తుంది సమాహార. ఆ సంస్థ సారథులు రత్నశేఖర్, అంజలి, పార్వతి ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ గెస్ట్. హలో అంజలి, హలో శేఖర్. హలో అండి. వెల్కమ్ టు బెస్ట్ ఇన్ ద బిజినెస్. థ్యాంక్ యూ. ఈ షోలో ఒక కళారంగానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి. ఒక నాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీగా డెవలప్ చేస్తున్న వ్యక్తులు మీరు. అసలు థియేటర్తో మీ అనుబంధం ఎలా ఏర్పడింది? ఇంతగా ఎలా అసోసియేట్ అయ్యారు? నేను ఎప్పుడు థియేటర్లో వస్తానని అనుకోలేదండి. ఐ వాజ్ బీకామ్ స్టూడెంట్. బీకామ్ తర్వాత న్యాచురల్గా ఎంబీఏ చేస్తాం. ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఉద్యోగం సంపాదించాలి. దట్ వాజ్ ది గోల్. సో ఎంబీఏ చేశాను. ఎంబీఏ తర్వాత జాబ్లో చేరాను, ఒక బ్యాంక్లో చేరాను. ఒక నెల రోజుల తర్వాత ఇది నా జీవితం కాదు, దిస్ ఇస్ నాట్ మై లైఫ్, నేను వేరే ఏదైనా చేయాలి. ఎందుకంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 ఇలా సంవత్సరాలు నేను గడిపేయలేను. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏం చేశాను, వాట్ గేవ్ మీ హ్యాపీనెస్ అంటే, నేను ఏదైనా చేసినప్పుడు నాకు వేర్ డిడ్ ఐ గివ్ మై 100% అని ఒకసారి చూసుకున్నప్పుడు, కాలేజ్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయడం, స్టేజ్ మీదకి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి స్కిట్స్ చేయడం, ప్లేస్ చేయడం. సో ఫైనల్గా డిసైడ్ ఏం చేశానంటే, ఏమైతే ఏమైంది, యాక్టర్ని అవుతాను. అది కూడా స్టేజ్ పైన. ఐ విల్ డూ థియేటర్ అండ్ నాటకంలో యాక్టర్గా కెరియర్ ఎస్టాబ్లిష్ చేస్తానని అనుకొని ఉద్యోగం రిజైన్ చేశాను. హెచ్సియులో జాయిన్ అయ్యాను, థియేటర్ కోర్స్. దాని తర్వాత 2 years అయిన తర్వాత అమెరికా వెళ్ళాను. అక్కడ లీ స్ట్రాస్బర్గ్లో మెథడ్ యాక్టింగ్ మీద ఒక 1 year కోర్స్ చేశాను. దాని తర్వాత హైదరాబాద్ రిటర్న్ అండ్ దెన్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ సమాహార. అంజలి, మీరు కూడా అనుకున్నారా ఎప్పుడన్నా? నేను ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయాలనుకోలేదు. సో మాస్కామ్లో జాయిన్ అయ్యాను. మాస్కామ్లో జాయిన్ అయిన తర్వాత మా ఫాదర్ ఏమన్నారంటే, అండర్స్టాండ్ హౌ టు డైరెక్ట్ అన్ యాక్టర్. సో యాక్టర్ సైకీని తెలుసుకోవాలంటే యాక్టర్గా ఉండాలి. సో నేను ఫిల్మ్స్లో కానీ సీరియల్స్లో కానీ యాక్టింగ్ చేయాలని అనుకోలేదు. అండ్ యాక్టింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి అంటే, ఇట్స్ గుడ్ ప్లేసెస్ థియేటర్. సో అట్లా నేను థియేటర్ వర్క్షాప్ ఏదో చేస్తున్నారంటే నేను అట్లా జాయిన్ అయ్యాను, అలా మీట్ అయ్యాను. మీ ఇద్దరిని థియేటర్ కలిపిందా, లేక భార్యాభర్తలు అయ్యాక థియేటర్తో కలిసారా? ఫస్ట్ థియేటర్ కలిపింది, తర్వాత ఎప్పుడో భార్యాభర్తలు అయ్యారా? నాటక రంగాన్ని మన దగ్గర గత చరిత్ర అంటారు. నాటక పోటీల మీద మాత్రమే ఆధారపడి అది బతుకుతుంది. అటువంటి థియేటర్కు మీరు కొన్ని మోడర్న్ టచెస్ ఇచ్చి దాన్ని మళ్ళీ ప్రాచుర్యంలోకి తెచ్చారు. థియేటర్ వర్క్షాప్స్, ఫెస్టివల్స్ ద్వారా ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోగలిగారు. ఈ లక్ష్యాల కోసమే మీరు సమాహారాన్ని స్థాపించారా? అవును అండ్ కాదు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ చేయడం అన్నది నాకు ఒక కెరియర్ అనుకున్నాను, ఇదే నా లైఫ్ అనుకున్నాను. సో థియేటర్ చేయాలి అంటే ఇంకా వేరే ఏం చేసినా అది చేసుకుంటూ థియేటర్ చేయడం అన్న కష్టం. సో కంప్లీట్గా థియేటర్ చేయాలంటే థియేటర్లోనే సంపాదించాలి. సో సంపాదన ఎలా? నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత చూసుకుంటే, ఇక్కడ హైదరాబాద్లో నాటకం చేసేవాళ్ళు అందరూ ఉద్యోగస్తులు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉండడం, లేదా కార్పొరేట్ ఉద్యోగం ఉండడం, లేదా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకున్న టైంలో నాటకం చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో నేను ఒకవేళ ఫుల్ టైం థియేటర్ చేయాలి, యాజ్ ఫుల్ టైం యాక్టర్ ఉండాలంటే ఐ హ్యావ్ టు ఎర్న్ విత్ దిస్. సో అప్పుడు దానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ ఏం నడిపిస్తే వీ క్యాన్ మానిటైజ్ దిస్, వీ కెన్ టర్న్ ఇట్ ఇన్ టు అ ప్లేస్ వేర్ నేనే కాదు, నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా థియేటర్లోకి రావాలనుకుంటే, ఓకే థియేటర్లో డబ్బు సంపాదన కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు. సో ఇది నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను స్టార్ట్ చేశాను. అండ్ మెల్లిగా ఒక ప్రాసెస్ ఆఫ్ 5 yearsలో వీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ చేసాము, ఫెస్టివల్స్ చేసాము, ప్లే పర్ఫార్మెన్సెస్ చేసాము, టూరింగ్ చేసాము. అన్నీ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్తో ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, దీన్ని ఇలా ఫార్మల్గా ఒక సిస్టమేటిక్ వేలో పెట్టాలి, అందరికీ ఇది తెలియాలి, దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ప్రజలు చూసి ఓకే మేము కూడా థియేటర్ చేస్తామని రావాలి అన్న దిశలో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అలానే డెవలప్ చేసాం. ఇనిషియలీ అవి బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి. దాని తర్వాత ఇంకా we kept continuing with that. Goal was not just about we earning money. It was a self-sustainable theatre community create cheyalannadi
4-5 ఇయర్స్ తర్వాత అదే ఎజెండాకి పెట్టుకొని నెక్స్ట్ 5 ఇయర్స్ అదే వర్క్ చేసాం దాని గురించి. ఐ థింక్ 2012 ఆ ప్రాంతం నుంచి ఈనాటి వరకు సమాహార తరపున మీరు అనేక వర్క్షాప్స్ నిర్వహించారు. కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటే అన్ని వర్గాల ప్రజలకు థియేటర్ పట్ల అవగాహన కలిగించారు. ఇదంతా శ్రమతో పాటు చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం. వీటి ఎకనామిక్స్ని మీరు ఎలా ప్లాన్ చేశారు? అంటే ఇనిషియల్లీ చాలా కష్టం అండి. ఎందుకంటే ఎనీ ఫీల్డ్లో మనం ఎంటర్ అయినప్పుడు, అది కొత్త ఫీల్డ్ అయినప్పుడు, మనకు ఎగ్జాంపుల్స్ ఎవరు లేనప్పుడు ఏం చేయాలి ఈ ఫీల్డ్లో అన్నప్పుడు చాలా కష్టం. సో నేను ఈ ఫీల్డ్లో ఎవరు ఏం చేస్తున్నారు అని చూసినప్పుడు ఎవరు లేరు. రైట్, దిస్ ఎంటైర్ ఇండస్ట్రీ వాజ్ ఎంప్టీ. థియేటర్తోని సర్వైవ్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది. యూ కెన్ కౌంట్ దమ్ ఆన్ ఫింగర్స్ ఇన్ హైదరాబాద్. మన హైదరాబాద్ పాపులేషన్ ఆల్మోస్ట్ 9 million. అండ్ ఫుల్ టైం థియేటర్ చేస్తూ బతుకున్న వాళ్ళకు 10 మందే ఉంటారు. అంటే నాటకాలు చూసిన వాళ్ళు లేరా, అటు అంటే చేసిన వాళ్ళు లేరా? చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది ఫుల్ టైం ఎంచుకొని ఇదే చేయడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు పెరుగుతుంది. సో అప్పట్లో చాలా కష్టాలు ఎదురయ్యాయి. అంటే డబ్బులు లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి. అయితే లేకపోవడం. గోల్ ఏంటంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ థియేటర్. థియేటర్తో బెనిఫిట్స్ ఏంటి, అటు కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, స్కూల్స్ అండ్ కాలేజెస్ కానివ్వండి, ఇటు ప్రొఫెషనల్ యాక్టర్స్ కానివ్వండి, హౌ థియేటర్ యాజ్ ఎ మీడియం వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది మేము యాక్టర్ కాబట్టి ఐ నో ద ప్రాసెస్. నాకు అది ఎలా హెల్ప్ చేసిందో నాకు తెలుసు. సో ఆ బెనిఫిట్ అందరికీ వెళ్ళాలని సో వీ స్టార్టెడ్ డూయింగ్ వర్క్షాప్స్. ప్రజలు థియేటర్కి దూరం అవుతున్నప్పుడు థియేటర్ వెళ్ళి ప్రజలకి చేరువ అవ్వడం ఒక మంచి డెవలప్మెంట్. మీరు కార్పొరేట్ ఎంప్లాయీస్, కాలేజ్ స్కూల్ స్టూడెంట్స్కి వర్క్షాప్స్ నిర్వహించినప్పుడు వాళ్ళు ఏం ఆశిస్తారు, వాళ్ళకు మీరేమిస్తారు? ఒక్కొక్క వర్క్షాప్ గోల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం కార్పొరేట్ వర్క్షాప్స్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అడల్ట్స్. సో వర్క్షాప్ వాళ్ళు మా వర్క్షాప్లో అయినా జాయిన్ అవుతారంటే మేము చేసే వర్క్షాప్స్, రెగ్యులర్గా కండక్ట్ చేసే వర్క్షాప్స్, లేదా కార్పొరేట్స్ మాకు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన వర్క్షాప్ ఏమైనా చేయగలరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ రన్నింగ్ అ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో కొంతమందిని ట్రైనీస్ని తీసుకొని ఆ లీడర్షిప్ ప్రోగ్రాంలో దే విల్ బి ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ చేసేటప్పుడు దే వాంట్ థియేటర్ ఆల్సో టు బీ ఎ మీడియం వేర్ దే లెర్న్ సమ్ థింగ్స్. కొంచెం బ్లెండ్ ఉంటుంది. అంటే థియేటర్ అనేసరికి వెన్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్, అంటే స్క్రిప్ట్ లెవెల్ నుంచి పర్ఫార్మెన్స్ లెవెల్కి వెళ్ళే వరకు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోస్ట్ మ్యాజికల్ థింగ్. సో ఆ ప్రాసెస్లో నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాసెస్ యూస్ చేసి మీరు ఏమైనా చేయగలరా? సో నేను ఒక కంపెనీకి వర్క్షాప్ చేశాను. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఆల్ సేల్స్ హెడ్స్, రైట్, ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రిలియంట్. బట్ కంపెనీ ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ విత్ దర్ వర్క్, కానీ మాట్లాడినప్పుడు కొంచెం సొఫిస్టికేషన్ ఉండదండి. సేల్స్ కదా, కొంచెం మొరటుగా ఉంటారు. వీళ్ళని కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసి కొంచెం సొఫిస్టికేటెడ్గా క్లయింట్స్తో మాట్లాడేలా చేయగలరా? సో అలాంటి స్పెసిఫిక్ గోల్స్ ఏమైనా ఉన్నా తీసుకొని ఆ వర్క్షాప్లో ఎలా నేర్పించాలి యూజింగ్ థియేటర్ అన్నది నేను ప్లాన్ చేసుకొని దెన్ ఐ టేక్ ఇట్ దేర్, వాళ్ళతో వర్క్షాప్ చేస్తాను. అంటే స్పెసిఫిక్గా థియేటర్ యాజ్ ఎంటర్టైన్మెంట్ అలాంటి వర్క్షాప్స్ అది కూడా ఉంటుంది. దే వాంట్ జస్ట్ హే వి ఆర్ డూయింగ్ కార్పొరేట్ అవుటింగ్ ఆఫ్ సైట్ అట్లాంటి దగ్గర దే కాల్ us జస్ట్ టు హ్యావ్ లైక్ అ ఫన్ యాక్టివిటీ. ఇప్పుడు ఒక రాక్ క్లైంబింగ్ ఉంటుంది, లేదా ఒక వాలీబాల్ గేమ్ ఉంటుంది. థియేటర్ వర్క్షాప్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అది వాళ్ళకి ఏంటంటే చూపించాలి ఇది టీమ్ బిల్డింగ్కి పనికి వస్తుంది కదా అని వాళ్ళ అజెండాస్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి యూజువలీ కార్పొరేట్ వర్క్షాప్స్ అయినా కాలేజ్ వర్క్షాప్స్ అయినా. ఈదర్ దే కమ్ విత్ అన్ అజెండా, అంటే మాకు ఈ గోల్ ఉంది, ఇది మీరు థియేటర్ వర్క్షాప్ ద్వారా ఇది కెన్ యూ టీచ్ అవర్ టీమ్ దిస్, ఆర్ మీ థియేటర్ వర్క్షాప్లో ఏమేమి నేర్చుకోవచ్చు అది కెన్ యూ టీచర్స్. సో ఈదర్ మా ఉన్న ఫార్మాట్ ఉన్న వర్క్షాప్ని తీసుకుపోయి ప్రజెంట్ చేయడం ఉంటుంది, లేదా వాళ్ళ గోల్స్ వాళ్ళ ఎయిమ్స్ ప్రకారంగా మేము మోడిఫై చేసి కస్టమైజ్ చేసి తీసుకోవాలి. పిల్లలకి వచ్చేసరికి చాలాసార్లు పేరెంట్స్ నంబర్ 1 థింగ్, మా పిల్లాడు కొంచెం షై అండి, రైట్, కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి, థియేటర్ వర్క్షాప్ విల్ హెల్ప్ హిమ్ అని విన్నాను. సో సమాహారంలో వర్క్షాప్స్ చేరుస్తారు కదా, మా పిల్లాడిని పంపిస్తానంటే పంపించండి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ ఫర్ బిల్డింగ్ అప్ కాన్ఫిడెన్స్. ఇదైతే పిల్లల వర్క్షాప్స్ మాన్యువల్లీ కండక్ట్ చేస్తాము. అందులో ద కిడ్ కమ్స్ ఇన్, వచ్చిన కిడ్ మళ్ళీ వెళ్ళే కిడ్కి అసలు సంబంధం ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ స్టేజ్ మీద స్పీకింగ్ అబిలిటీ కానీ, ద అబిలిటీ టు ఆన్సర్ క్వశ్చన్స్,
the ability to work with the team completely changes. అంటే ఇది లైఫ్ లాంగ్ లాస్ట్ అవుతుంది అంటారా? ఇట్ విల్ బీ దేర్, కానీ ఒక్క వర్క్షాప్తో అయ్యే పని కాదు. దెర్ ఆర్ సమ్ కిడ్స్, అంటే కొంతమంది పిల్లలు ఎంత స్మార్ట్ ఉంటారంటే ఒక్క వర్క్షాప్లో ఆ ప్రాసెస్లో పడిన తర్వాత వాళ్ళు మారిపోతారు. అదొక టూల్. కొంతమందికి దే విల్ నీడ్ మోర్ నంబర్ ఆఫ్ వర్క్షాప్స్. సో దేర్ ఆర్ పేరెంట్స్, మన దగ్గర ఇప్పుడు వర్క్షాప్స్ చేస్తున్నాం కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. పేరెంట్స్ ఫస్ట్ వర్క్షాప్లో పిల్లవాళ్ళు ఎలా దీన్ని యూజ్ చేసుకొని కొంచెం బెనిఫిట్ అయ్యారో, వాళ్ళకు ఓకే ఇది పని చేస్తుంది అన్నప్పుడు దే కమ్ ఫర్ ద నెక్స్ట్ వర్క్షాప్. ఐ హ్యావ్ కిడ్స్ హు హ్యావ్ డన్ 6 వర్క్షాప్స్ విత్ మీ ఇన్ ఎ ఇయర్ కంటిన్యూస్గా. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ సీయింగ్ దట్ ద కిడ్స్ ఆర్ డెవలపింగ్. వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదురువారితో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్, స్టడీస్లో కూడా బాగా చేస్తున్నారు. స్కూల్లో కూడా విత్ దేర్ ఫ్రెండ్స్ దే వర్కింగ్ వెల్. ఏమైనా ఉన్నా కూడా క్వశ్చన్స్ అడగడం, భయపడకుండా రైట్ ఆన్సర్ చేయడం, ఇలాంటివి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఓకే థియేటర్ యాజ్ అ టూల్ ఈజ్ హెల్పింగ్ దెమ్ అనుకుని మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మీరు 125 పైగా నాటకాలను సమాహార గ్రూప్ ప్రొడ్యూస్ చేసింది, దేశమంతా ప్రదర్శనలు ఇచ్చారు. వీటిల్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చినవేవి, ప్రేక్షక ఆదరణ ఆశించిన స్థాయిలో ఉంటుందా? లాస్ట్ 10 yearsలో ఎంత థియేటర్ జరిగిందో హైదరాబాద్ హిస్టరీలోనే అంత థియేటర్ జరగలేదండి. ఐ కెన్ వోచ్ ఫర్ దట్. ఎందుకంటే ద నంబర్ ఆఫ్ ప్లేస్, ద నంబర్ ఆఫ్ థియేటర్ గ్రూప్స్, ద నంబర్ ఆఫ్ వెన్యూస్, ద నంబర్ ఆఫ్ వర్క్షాప్స్, ద నంబర్ ఆఫ్ యాక్టర్స్, అసలు ఎప్పుడు నేను చూడలేదు. ఎవరైనా ఆ కాలం వాళ్ళు ఉన్నా కూడా ఎప్పుడు ఇంత థియేటర్ అవ్వలేదు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో, అంటే ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ జరుగుతూ ఉంది, బట్ హైదరాబాద్లో ఇంతగా థియేటర్ జరగడం, అది కూడా వారానికి ఇప్పుడు 2-3 ప్లేలు అవుతున్నాయి, ఒకటి కాదు. సో ఆదరణ చాలా ఉంది. అయితే మేము చేసిన నాటకాల్లో ఒక 4 నాటకాలు చెప్పుకోదగ్గ ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి. అయితే ఈ 4 ఎందుకు స్పెషల్ అంటే 2 అంజలు రాశారు. ఏం రాశారంటే I wrote there are 2 plays. First play was Purushottam. Second play Dominic Wesley. ఈ 2 ప్లేస్ నాకు చాలా గ్రాటిఫికేషన్ ఇచ్చిన ప్లేస్. క్రిటికలీ వెరీ అక్లెయిమ్డ్. అండ్ పురుషోత్తం నేను రాసినప్పుడు I was 18 years old. ఇప్పుడు పురుషోత్తం అన్న ప్లే రట్గర్స్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ జెర్సీలో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ ఫర్ BFA అండ్ MFA. గ్లోబల్ థియేటర్ అని వాళ్ళకు ఒక సెమిస్టర్ ఉంటుంది. అందులో 7 plays ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటుంది. సో ఇండియా, ఇన్ఫ్యాక్ట్ ఏషియా నుంచి ఇండియా నుంచి ఇది ఒక ప్లే. సో బేసికలీ BFA అండ్ MFA అంటే దే ఆర్ 20 and above, 20 to 23 మధ్యలో ఉంటారు, విచ్ ఇస్ మోర్ దెన్ ద ఏజ్ ఐ వాజ్ వెన్ ఐ రోట్ ఇట్. అండ్ దే హ్యావ్ టు రైట్ 8 page అసైన్మెంట్స్. అదొక 20 page ప్లే. అది దాని గురించి వాళ్ళు 8 pages రాయాల్సి వస్తుంది ఫర్ అ మార్క్, ఫర్ వాట్ ఎవర్, ఫర్ మార్క్స్, ఫర్ గ్రేడ్. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ గ్రాటిఫైయింగ్. అండ్ ప్రతి వాళ్ళది ఒక డిఫరెంట్ టేక్, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నాకు అది చాలా గ్రాటిఫైయింగ్ ప్లే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ ప్లే వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ మీద ఉంది కాబట్టి అది రాయడం చాలా కష్టమైంది నాకు. ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ ఫర్ అస్ అండ్ వీ ఆల్మోస్ట్ క్విట్ వర్కింగ్ టుగెదర్. బట్ వీ కేమ్ అవుట్ with a very creative, not just creative clash, it's a very difficult, draining play to write. Dominic Wesley on the other hand, అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ ప్లే ఫర్ మీ టు రైట్. కాకపోతే ఫస్ట్ ఎవరికి అర్థం కాలేదు అంటే ఇది ఏంటి అని. ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కినాక చదివేటప్పుడు స్టేజ్ మీదకి ఎక్కించింది శేఖర్ యాజ్ వెల్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ప్లే. అప్పట్లో స్టూ డెనిసన్ అని, ఆయన లండన్ నుంచి వచ్చాడనమాట. ఈజ్ అ లండన్ థియేటర్ ప్రాక్టీషనర్. ఇక్కడికి వచ్చి హీ వాజ్ వర్కింగ్ విత్ సమాహార. ఆయనకు నచ్చింది ఆ ప్లే మేము ఇచ్చిన ప్లేస్లలో. సో ఇది చేస్తానని చెప్పి అది చేసి అందులో చాలా ఇంకా యాడ్ చేయడం జరిగింది. అండ్ యాక్టర్స్ దెమ్సెల్వ్స్ యాడెడ్ అ లాట్. వన్స్ దే సా ఇట్ ఆన్ స్టేజ్, ఇట్ వాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ఫుల్. దట్ వాజ్ లామకాన్లో అప్పట్లో ఫస్ట్ హౌస్ఫుల్ అనమాట. ఒకప్పుడు SVR, ANR, NTR థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సినిమా రంగాన్ని వెళ్ళారు. అటు తర్వాత తరంలో కోటా శ్రీనివాసరావు, తనికెల భరణి, ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు నటులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. థియేటర్ నేపథ్యం నటులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంజలి, ప్రత్యేకంగా మీరు చెప్పాలి, ఎందుకంటే యూ డైరెక్ట్. నేను రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాను. ఐ రోట్ అండ్ డైరెక్టెడ్ ఇట్, కాల్ కిరాక్. అది హైదరాబాదీలో ఉంటుంది. అండ్ 99% థియేటర్ యాక్టర్స్ తీసుకున్నాను. చాలా పెద్ద కాస్ట్, ఒక 50 members పైగా ఉంటారు యాక్టర్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ సమాహార నుంచి తీసుకున్నాను. అండ్ హైదరాబాద్లో వేరే గ్రూప్స్లో నుంచి కూడా ఒక 2-3 తీసుకున్నాను. మ్యాక్సిమం సమాహార వాళ్ళే. థియేటర్ యాక్టర్స్తో వర్క్ చేయడం అంత ఎంజాయబుల్ డైరెక్షన్ ఇంకా వేరే ఉండదు.
ఎందుకనంటే ఆ థియేటర్లో వాళ్ళు ఆ ప్రాక్టీస్లో ఆ రిహర్సల్లో దే అండర్స్టాండ్ హౌ అ రైటర్ వర్క్స్. రైటింగ్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది, స్క్రిప్ట్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళు అంత రిహర్సల్ చేస్తారు అండ్ స్క్రిప్ట్ మీద అంత ఇంపార్టెన్స్, అంత దే ఫోకస్ సో మచ్ ఆన్ ద స్క్రిప్ట్. సో వెన్ దే కమ్ టు ద సెట్ వాళ్ళు మనకి అంటే ఇన్పుట్ ఇవ్వడమే కాకుండా ఏదైనా సీన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలన్నది వాళ్ళ మైండ్లో కూడా తిరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ వాళ్ళు వచ్చేదో చెప్పింది చేసి వెళ్ళడం కాకుండా వాళ్ళ ఇన్పుట్, వాళ్ళ ఇంప్రొవైజేషన్, వాళ్ళ థాట్ ప్రాసెస్, సో ఏదో ఒకటి యాడ్ చేయడం అని ఉంటుంది. అందుకే మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ యాక్టర్స్, మీరు మెన్షన్ చేసిన యాక్టర్స్ అందరూ ఒక ఎన్టీఆర్ గారి నుంచి, ఏఎన్ఆర్ గారి నుంచి ఇప్పుడు ఒక భరణి గారి దాకా కూడా అందరూ థియేటర్లో చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక రైటర్స్ బ్రెయిన్ అని కూడా ఉంటుంది. బాలీవుడ్లో థియేటర్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, ఫాలో అవుతారు. మన టాలీవుడ్లో అంత కాకపోయినా కొంతైనా అభిరుచి ఉంది. ఎంతవరకు మీరు నటీనటుల్ని ఎంతోమందిని ట్రైన్ చేస్తూ ఉంటారు, ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. మన దగ్గర ప్రత్యేకంగా సినిమా కోసం అనే యాక్టర్స్ని ట్రైన్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రామ్స్. అయితే యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏదో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళు ఓకే మనకు అవైలబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏది చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది అన్నప్పుడు దే విల్ ఆల్వేస్ లుక్ ఫర్ అ థియేటర్ ప్రోగ్రామ్, రైట్? ఎందుకంటే థియేటర్ అనేది ఒక యాక్టర్ సంబంధించిన మీడియం. ఎందుకంటే డైరెక్టర్ ఎన్ని డైరెక్షన్స్ ఇచ్చినా, ప్లే రైట్ ఎంత బాగా రాసినా, తెర తొలగిన తర్వాత, లైట్స్ ఆన్ అయిన తర్వాత నటుడు ఏం చేస్తే అదే ఆడియన్స్ చూస్తారు. సో దాట్స్ వై ఇట్స్ అ యాక్టర్స్ మీడియం. అండ్ ఆ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ యాజ్ అన్ యాక్టర్ టు బిల్డ్ ఎ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో థియేటర్లో, ఆ ప్రాసెస్ అన్నది ఇట్ విల్ ట్రైన్ యూ. ఆ రిహర్సల్ డైలీ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఓకే ఈ క్యారెక్టర్కి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఈ లైన్ ఏంటి, ఈ టెక్స్ట్ ఏంటి, దీని సబ్ టెక్స్ట్ ఏంటి, రైట్? మిగతా యాక్టర్స్తో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు మన రియాక్షన్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది ఒక యాక్టర్కి తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, am I learning, am I improving? సో థియేటర్తో ఆ ఫెసిలిటీ ఉంటుంది. సో దాట్స్ వై ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో థియేటర్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ కంటిన్యూస్లీ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేసినా తక్కువే. సో థియేటర్ యాజ్ అ మీడియం విల్ గివ్ యూ దట్ ఆపర్చునిటీ టు ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ కోసం వస్తారు చాలామంది. సో థియేటర్లో ఒక 4-5 ప్లేలు చేశారనుకోండి, ఒక 2 years వాళ్ళు గట్టిగా ప్రాక్టీస్ చేసి ఒక 10-15 పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఈచ్ ప్లే వేశారనుకోండి, దాని తర్వాత ఇంక వాళ్ళకి తిరగలేదు. నేను ఇంకోటి అబౌట్ రెస్పెక్ట్ అల్సే, బాలీవుడ్లో రెస్పెక్ట్ ఇస్తారంటే ఇక్కడ పబ్లిక్కి తెలుసో లేదో, అంత అవగాహన ఉందో లేదో తెలియదు కానీ ఉంది. ఇప్పుడు సిటీలో మేము చూస్తున్నాం కదా, అండ్ అర్బన్ పబ్లిక్కి చాలా ఉంది. ఐ డోంట్ నో అబౌట్ ది ఇంటీరియర్స్. న్యూ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో, న్యూ ఫిల్మ్ మేకర్స్ అండ్ న్యూ ప్రొడ్యూసర్స్ విత్ ద డిఫరెంట్ సెట్ ఆఫ్ సెన్సిబిలిటీస్, న్యూ రైటర్స్, ఈ క్రియేటివ్ టీమ్స్, క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు థియేటర్ వాళ్ళకి. నాకు ఎలా తెలుసు అంటే ఇప్పుడు మా సమాహార వాళ్ళ ఆడిషన్స్కి వెళ్తే వాళ్ళకి ఏదో తత్కాల్ బుకింగ్లో ఫస్ట్ దే లెట్ దెమ్ ఇన్, ఈ సమాహార వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఓకే కమ్ అండ్ ఆడిషన్ ఫర్ అస్, అట్లా ఒక 2-3 ఆడిషన్స్లో వాళ్ళకి అలా జరిగిందనమాట. అండ్ బౌండ్ స్క్రిప్ట్స్ కూడా ఇప్పుడు టాలీవుడ్లో వస్తున్నాయి అంటారు. లైక్ 4 years ago నేను ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ పిచ్చింగ్ అ ఫీచర్ ఫిల్మ్, ఓకే, అప్పుడు నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉండే, నేను బౌండ్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్తున్నాను. అప్పుడు ఇది ఏంది, ఇది ఎందుకు అన్నట్టు మాట్లాడారనమాట. సమ్ పీపుల్ మేడ్ ఫన్ ఆఫ్ ఇట్. నేను ఇంకా ఇట్లా కాదు, నాకు ఐ హ్యావ్ అ వే ఆఫ్ థింకింగ్, దట్స్ వాట్ ఐల్ డూ అని నేను సిరీస్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం పిచ్చింగ్ ఫిల్మ్ అగైన్ విత్ ద బౌండ్ స్క్రిప్ట్, ఫస్ట్ అడుగుతున్నాను ఇది స్క్రిప్ట్ ఉందా, బౌండ్ స్క్రిప్ట్ ఉందా, everything completed, yes, that's what they are looking for. So in 3-4 years the industry has changed so much, చాలా మార్పు వచ్చింది, and it's really good, it's a good change. ఇందాక మీరు చెప్పారు మీరు కార్పొరేట్ ఎంప్లాయీస్ కోసం కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారని. ఈ మధ్యకాలం వర్క్ ప్లేస్ హ్యారస్మెంట్ వంటి కంటెంపరీ ఇష్యూ మీద కూడా మీరు ఒక ప్లే డిజైన్ చేశారు. ఇదంతా కాలానుగుణంగా సమాహరించుకున్న లక్ష్యాలు అనుకోవచ్చా? సో ఎనీథింగ్ దట్ ఈస్ రెలవెంట్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, అండ్ రీసెంట్లీ ద వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. ఎస్, అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ మెంటల్ హెల్త్. సో దాని మీద చాలామందికి అవగాహన లేదు. అంటే ఇప్పుడు ద మూమెంట్ వి యూజ్ అ వర్డ్ లైక్ డిప్రెషన్, right? People don't have awareness of why a person is depressed. What is that makes a person depressed? So lot of miscommunication or misunderstanding of mental health unit. So
అలాంటి కాన్సెప్ట్ మీద కూడా మేము ప్లే చేసాం. సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ వెన్ అంటే ఇవి ఎవరు చేయమంటారు మిమ్మల్ని, వాళ్ళ అప్రోచ్? అంటే ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఆర్ట్ టు గ్రో, వీ ఆల్సో హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు షేర్ దట్ విత్ అదర్స్. సో మా ప్లేస్ మీరు చూసినప్పుడు కూడా ఎవ్రీ ప్లే ఈస్ దేర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, బట్ బిహైండ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ వాంట్ ది ఆడియన్స్ టు టేక్ హోమ్, ఆలోచించడం. సో కోర్ట్ మార్షల్ అని ఒక ప్లే చేస్తాం. సో ఆ ప్లేలో సారాంశం ఏంటంటే హైరార్కీ, పవర్లో ఉన్న వాళ్ళు పవర్లో లేని వాళ్ళని ఎలా వాళ్ళు చూస్తారు, తర్వాత పీపుల్ బిలాంగింగ్ టు పర్టికులర్ కాస్ట్ కానివ్వండి, రిలీజన్ కానివ్వండి, అథారిటీ కానివ్వండి, డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళని ఎలా చూస్తారు. సో మెనీ లేయర్స్ ఆర్ దేర్ టు వన్ ప్లే. సో అవన్నీ కూడా వీ టేక్ ఇట్ టు అన్ ఆడియన్స్ అండ్ ప్లే అయిన తర్వాత దే కమ్ బ్యాక్ అండ్ దే టాక్ టు అస్. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగంలో స్టాండప్ కామెడీ, ఇందాక అంజలి చెప్పారు, వెబ్ సీరియల్స్ వంటివి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అటువైపు కూడా దృష్టి సారించే ఆలోచన ఉందా? అంటే స్టాండప్ కామెడీ ఆర్ మోర్ వెబ్ సీరియల్స్? Already we've done a web series that was produced by iDream Media, but the team is all Samahara and I've written and directed it. స్టాండప్ కామెడీ మేము ఎన్నో సంవత్సరాల ముందే స్టార్ట్ చేసామండి. చాలామంది ఇప్పుడు బాంబేలో, బెంగళూరులో కూడా ఉన్న వాళ్ళు సమాహార నుంచి స్టార్ట్ చేసిన స్టాండప్ కమెడియన్సే, హైదరాబాదీస్ అయితే. సో వీ హ్యాడ్ అబౌట్ 5 or 6 పీపుల్ స్టాండప్ కమెడియన్స్. అది మేము హోటల్, క్లబ్, అక్కడి నుంచి ఒక మహిళా మండలి దాకా షోస్ వేసుకుంటూ వచ్చాం యాజ్ అ స్టాండప్ ట్రూప్. అండ్ యాజ్ లైక్ అబౌట్ 5 or 6 performers with 15-20 minute sets. ఇప్పుడు చాలా ఓపెన్ మైక్స్ వచ్చేసాయి, కానీ అంత ఆడియన్స్ లేదనుకుంటా, బట్ పర్ఫార్మర్స్ అయితే ఉన్నారు. అండ్ వీ ఆల్సో డూ సంథింగ్ కాల్డ్ సమాహార కామెడీ నైట్. సో హైదరాబాద్లో సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ షార్ట్ కామెడీ ప్లేస్ అండ్ స్టాండప్. యాక్చువల్లీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి, బికాజ్ వీ హ్యాడ్ అంజలి కూడా ఈజ్ అ పర్ఫార్మర్ కాబట్టి, సో షీ వాజ్ ద హోస్ట్, షీ వుడ్ బీ ద హోస్ట్ ఫర్ దట్ ఈవెంట్. దెన్ దాంట్లో ఒక 4 స్టాండప్ పర్ఫార్మర్స్ ఫ్రమ్ సమాహార ప్లస్ షార్ట్ కామెడీ ప్లేస్, ఆ కాంబినేషన్లో వీ స్టార్టెడ్. అలాంటి ఒక 12 చేసాం ఈవెంట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి వీఆర్ నాట్ హ్యావింగ్ టైమ్, ఎందుకంటే ఐఎమ్ బిజీ విత్ మల్టిపుల్ ప్రొడక్షన్స్. ఐ హ్యావ్ 4 workshops running, 3 new plays in the rehearsal, and she just finished a web series. So these are taking our time. అండ్ ఇంకోటి ఆ స్టార్ పర్ఫార్మర్స్ బాంబేకి వెళ్ళిపోయారు. They're busy. మీ దగ్గర నేర్చుకొని వెళ్ళిపోయారు అంటారా? అంటే మాతో నేర్చుకొని వెళ్ళిపోయారు. I mean, it was a learning process for us as well. ఎందుకంటే we started it together and we learned together. Now I felt, okay, maybe they felt Bombay is calling. And they're doing good. They're doing very They're good. doing very good. Yeah. మీ ఇద్దరిది సమాహారాలో శేఖర్ మీ రోల్ ఏంటి, అంజలి మీ రోల్ ఏంటి? ఇద్దరికి ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే ఎలా పరిష్కరించుకుంటారు? సమాహారలో వీఆర్ ద ఫౌండర్స్, అవును. రైట్? వీ స్టార్టెడ్ ఇట్. ఇనిషియలీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ అ కంపెనీ కాల్డ్ ద మ్యాజిక్ ఇఫ్ క్రియేషన్స్. సో అది నడుస్తూ ఉండగానే, బట్ వీ థాట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ మోర్. ఇద్దరం కలిసి ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు, బికాస్ షీ వాంటెడ్ టు రైట్ అండ్ దెన్ ఈవెన్చువలీ సినిమాలు చేయడం తన గోల్. మై గోల్ వాజ్ థియేటర్ చేయడం, దాన్ని ఒక ఇండస్ట్రీగా, ఒక బిజినెస్గా, ఒక ఇవాల్వ్ అయిన ఆర్ట్ ఫామ్గా దాన్ని డెవలప్ చేసి హైదరాబాద్లో ఆ కల్చర్ని తీసుకురావడం అన్నది, దట్ వాస్ మై ప్రైమరీ గోల్. ప్లస్ ఆల్సో యాక్ట్, వెదర్ ఇట్ ఇస్ స్టేజ్ కానివ్వండి, సినిమా కానివ్వండి, నాట్ టెలివిజన్. టెలివిజన్లో ఒక ప్రోగ్రామ్ చేశాను, బట్ నాట్ యాజ్ అన్ యాక్టర్, బట్ యాజ్ అ హోస్ట్. సో ఆర్ జాబ్స్ ఆర్ వెనెవర్ వీ హ్యావ్ అ ప్రాజెక్ట్ ఫర్ సమాహార్, మేము ఎప్పుడైనా ఒక 6 నెలలకు ప్లాన్ చేసుకుంటాం, ఒక ఈ 6 months నెక్స్ట్ 6 monthsలో ఏమేం చేస్తున్నాం. ఒకసారి ఐ విల్ ప్లాన్ ఇట్ అండ్ దెన్ ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం, రైట్? అండ్ షీల్ సే ఎందుకు చేస్తున్నాం ఇది, రైట్? విల్ హ్యావ్ అ టాక్, రైట్? దీనివల్ల వాట్ ఇస్ అవర్ అజెండా. అండ్ సమ్ ప్లేసెస్ ఎట్లా ఉంటుందంటే, ఓకే మనకి ఫర్ మనీ టు సస్టైన్ Samahara, to pay the faculty, to pay all of these people and to make a certain profit, because I'm very proud of that. అది సస్టైన్ అవ్వడానికి కొన్ని చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మీరు అన్నట్టు మెసేజ్ ఓరియంటెడ్ ప్లేస్ చేస్తాం. అది ఎందుకు చేస్తామంటే, ఇట్స్ జస్ట్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ త్రూ ఆర్ట్, వాట్ యూ ట్రైన్ టు కమ్యూనికేట్. సో ఇవి రెండు ఉండాలి. యాజ్ వెల్ యాజ్ గెటింగ్ ఇన్ న్యూ టాలెంట్, బ్రింగింగ్ ఇన్ న్యూ బ్లడ్. దానికోసము వీ హ్యావ్ టు డూ థింగ్స్ అండ్ టు ఆల్సో కీప్ అవర్ దిస్ థింగ్ ఆన్ కార్పొరేట్స్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. అది ఇంకా అప్రోచ్ చేయడానికి ఎలా ఉండాలి. సో వీ హ్యావ్ టు ప్లాన్ అ షార్ట్ టర్మ్ అజెండా, దెన్ వీ స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
Thank you so much, Anjali. Thank you so much, Shekhar, for coming on our show. Thank you so much for talking to us and giving us this opportunity to share our work with your audience. థ్యాంక్ యూ విష్ యూ ఆల్ ద బెస్ట్. వృత్తి ప్రవృత్తి ఒకటే అయినప్పుడు ఆ రంగంలో పనిచేయడం ఎంతో బాగుంటుంది. అది థియేటర్ వంటి కళారంగం అయినప్పుడు ఆ ఇష్టం మరింత కలర్ఫుల్గా ఉంటుంది. అటువంటి అభిరుచి సంతృప్తే సమాహారకు హైదరాబాద్ థియేటర్ రంగంలో విశిష్ట స్థానాన్ని కల్పించింది. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.